హాయ్ బ్రో. హాయ్. సో జానీ మాస్టర్ కి సంబంధించి ఇప్పుడు రీసెంట్ గానే మనకు ఉప్పర్పల్లి కోర్టు కూడా తీసుకెళ్లారు పోలీసులు. అక్కడ ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి వేరే జిల్లా కూడా తీసుకుపోయారంట. సో అక్కడ మాక్సిమం జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు నేరం అనే విధంగా కొంచెం సమాచారం వస్తుంది. సో అసలు మీరేమనుకుంటున్నారు? అదే ఒప్పుకోవటం అనేది తను ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినప్పుడు ఎప్పుడైతే పరారీలో ఉన్నాడో అప్పుడైతే ఇండైరెక్ట్ గా నేను తప్పు చేశానని ఇండైరెక్ట్ గా అనేది ఒక మెసేజ్ అనేది ఇచ్చాడండి. ఇప్పుడు ఏంటంటే అఫీషియల్ గా పోలీసుల సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది. చెంచల్గూడ పోలీసుల సమక్షంలో ఇప్పుడు ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్నాక దీనికి తగ్గట్టుగా ఆ అమ్మాయి ఎప్పుడైతే అత్యాచారం చేశాడో ఆ వయసుకి ఆ పోక్సో కేసు వస్తుందండి. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఆ కేసు పెట్టి జానీ మాస్టర్ ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నామండి. అమ్మాయిలు కూడా ఏంటంటే ఎప్పుడో 2019 లోను 18 లోను ఎప్పుడో జరిగితే ఇప్పుడు వచ్చి బయటకు చెప్పడం అనేది అమ్మాయి వైపు కూడా మనం వేలెత్తి చూపించడానికి చాలా కారణాలు ఇచ్చింది అమ్మాయి కూడా. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే నీ మీద కమిట్మెంట్ అడిగితే నీ మీద ఒక చెయ్యేస్తే ఇల్లీగల్ గా పోతే అప్పుడు ఎందుకు నువ్వు వచ్చి బయటకు వచ్చి జానీ మాస్టర్ ఇలా చేశాడని అప్పుడు ఎందుకు చెప్పలేదు? అంటే అప్పుడు నీ అవసరాల కోసం ఏదో నీ అవసరం తీరిపోయినాక ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఎందుకు చెప్తున్నావు? అప్పుడు చెప్తే ఇంకా బాగుండేది కదా. నీ మీద ఇటువంటి శక్తులు కూడా నీ మీద ఏలొచ్చి చూపించవు కదా. ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి జానీ మాస్టర్ అలా అంటాడు ఇలా అంటాడు, ఓకే మంచిది, ఇప్పటికైనా చెప్పావు, దాని తగ్గట్టుగా శిక్ష పడుతుంది, ఒప్పుకున్నాడు, శిక్ష పడుతుంది. కానీ ఏంటంటే ఇటువంటి జరిగినప్పుడు ఏంటంటే అమ్మాయిలు తక్షణమే రెస్పాండ్ అయితే దీనికి తగ్గట్టుగా ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎమ్మటే రెస్పాండ్ అయితే ఈ శిక్షలు కూడా ఎమ్మటే అమ్మాయికి తరపున ఉండేటట్టు చూస్తే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ముందుకు వస్తుందండి. ఇప్పుడు ఉన్నారు అల్లు అర్జున్ గారు ఈ విషయంలో మాత్రం అమ్మాయికి సపోర్ట్ గా చేయడం చాలా చెప్పుకోదగ్గ విషయం, మంచి విషయం. ఏంటంటే ఒక నెక్స్ట్ ఇటువంటి జరిగితే ముందుకొచ్చి మేము చెప్తే మాకు అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఒకరు ఉన్నారు, మేము ఉన్నాం, బయటకు వచ్చి చెప్తే మేము ఉండిద్దండి. రాజకీయాలు అనేది దీని వెనకాల రాజకీయం అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కంపల్సరీ ఎదుగుతున్న టైం అండి. జానీ మాస్టర్ ఇప్పుడు హైగా ఎదుగుతున్న టైము. రీసెంట్ గా నేషనల్ అవార్డు రావటం, జనసేనలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాం, జనసేన కూడా ఇప్పుడు 100 స్ట్రైక్ రేట్ తో గెలవటం, రేపో జానీ మాస్టర్ కూడా ఏదైనా కీలక పదవో ఏదో నామినేటెడ్ పదవో ఏదో వచ్చే అవకాశంలో పొలిటికల్ గా గానీ ఒక సినిమా కెరీర్ లో గానీ ఒక పై స్థాయిలో ఉన్నప్పుడు ఇటువంటి జరిగితే వెనకాల నుంచి ఏదైనా శక్తులు వచ్చి ఇట్లాంటి చేసినాయి అని అనుమానం రావటం సహజమే అండి, సహజం. ఇప్పుడు జానీ మాస్టర్ ఎంఐ బాధితులు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఎంఐ మాత్రం బయటకు వచ్చి ఓపెన్ గా చెప్పింది. ఇటువంటి చెప్పినప్పుడు ఏంటంటే జానీ మాస్టర్ మీద ఇప్పుడు వెనకాల శక్తులు ఏమున్నాయి అన్ని పక్కన పెడితే ముందైతే ఈ నేరం అయితే అంగీకరించాడు కదా. దీని తగ్గట్టుగా ఆయన జానీ మాస్టర్ కి శిక్ష విధించి నెక్స్ట్ కూడా ఏంటంటే ఒక ఏదైనా ఇటువంటి అత్యాచారాలు చేయాలన్నా కానీ స్ట్రాంగ్ చట్టం కాదు, ఉన్న చట్టమే భారీగా అమలు చేసి ఎటువంటి రాజకీయాలకి ఎటువంటి లోపడతలకి లొంగకుండా జానీ మాస్టర్ కఠినంగా శిక్షిస్తే మాత్రం నెక్స్ట్ అంతో కొంచెం కొరియోగ్రాఫర్లు అయితే యాక్టర్లు అయితే కమిట్మెంట్ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే యథేచ్ఛగా ఉందండి. మమ్మల్ని ఎవరు అడగరు, మాకింత సపోర్ట్ ఉంది. బయట ఏదైనా ఒక న్యూస్ భారీగా వైరల్ అయితే తప్పితే ఒక సెలబ్రిటీని అదుపులో తీసుకునే పరిస్థితి లేదండి. ఇప్పుడు మొన్న అయితే అంత భారీగా వైరల్ కాకుండా మొన్న ఇప్పుడు మేజర్ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ వల్లే, ఈ సోషల్ మీడియా వల్లే ఇదే న్యూస్, ఇదే జానీ మాస్టర్ న్యూస్, ఇదే న్యూస్, ఈ యూట్యూబ్ అనేది సోషల్ మీడియా అనేది లేకపోయి ఉంటే ఒక చిన్న న్యూస్ పేపర్ అయి ఉంటే ఆ కాలంలో అయి ఉంటే కంపల్సరీ ఇంత జానీ మాస్టర్ మీద ఇంత తీసుకునే వాళ్ళు కాదండి. ఇంత వైరల్ అవటం వల్ల జానీ మాస్టర్ గారు ఇంత కేసు జరుగుతుంది. అయితే అమ్మాయి ఇన్ని సంవత్సరాలు ఊరుకొని సడన్ గా ఇప్పుడు చెప్తుంది కదా, సో దీని వెనకాల ఎవరైనా కావాలని ఉసుగొలుపుతున్నారు అమ్మాయిని, లేకపోతే ఇట్లా అనుకోవచ్చా మనం? ఉండొచ్చండి, వెనకాల ఉసుగొలపచ్చు. ప్లస్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మాయి ఏదైతే అడిగిందో దానికి తగ్గట్టుగానే జానీ మాస్టర్ ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇవ్వలేను అని చెప్పుండొచ్చు. చెప్పుండటంతో అమ్మాయి రివర్స్ అయ్యి ఉండొచ్చు. అదొక కారణం ఏంటో. రెండోది జానీ మాస్టర్ ఎదుగుతున్న టైంలో అమ్మాయిని ఎవరైనా రెచ్చగొట్టారు వెనకాల నుంచి, నీకు నేను అండగా ఉంటాను, ఇది జనసేన ఒక బ్రాండ్ ని దెబ్బతీసే ఆయన అదే 2-3 రీజన్స్ ఉండొచ్చండి. రీజన్ ఏదైతే ఆయన తప్పు చేశాడు అన్నది మాత్రం అనేది బయటపడింది కదా. రీజన్స్ ఏదైతేనే కానీ వెనకాల నుంచి ఇప్పుడు అమ్మాయిని ఎవరు ప్రోత్సహించారా అనేది ముఖ్యం కాదు కదా. ఎవరు నేరం చేశారా లేదా అనేది చూడాలి. నేరం చేశాడు కాబట్టి దీన్ని తగ్గట్టుగానే శిక్ష విధించి జానీ మాస్టర్ కఠినంగా శిక్షించాలని కోరు. ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా, ఈ శిక్షలు తప్పించుకోకుండా, ఎటువంటి సపోర్ట్ అనేది జానీ మాస్టర్ లేకుండా తను ఏదైతే తప్పు చేశాడో తప్పుకు తగ్గట్టుగా పోక్సో కేసు కానీ ఇంకో కేసు కానీ ఏ కేసు అయితే ఉందో లా ప్రకారం ఆ కేసు పెట్టి జానీ మాస్టర్ కి తగినన్ని సంవత్సరాలు జైల్లో వేయాల్సింది కోరుతున్నాం. హాయ్ బ్రో. సో ఇప్పుడు జానీ మాస్టర్ గురించి ఆల్రెడీ ఆయన నేరం ఒప్పుకున్న విధంగా ఒక న్యూస్ వచ్చింది. అసలు నీ ఒపీనియన్ నువ్వేమనుకుంటున్నావు జానీ మాస్టర్ గురించి? జనరల్ గా ఒక ఫీమేల్ మీద అలా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఫీమేల్ ఇప్పుడు ఎవ్రీ ఫ్యామిలీలో సిస్టర్స్ బ్రదర్స్ అందరూ ఉంటారు. నీకోసం ఒక తోడుగా సపోర్టివ్ గా డాన్సర్ గా వచ్చినప్పుడు అలా చేయడం అయితే రైట్ కాదు. నాకైతే 100% న్యూస్ అయితే తెలియదు. 2 days నుంచి 3 days నుంచి వింటున్నాము.
జనరల్ గా ఆయనకి అంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఎక్కువ ఉంది, నాకేం కాదు అన్నట్టు అంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అదే కనుక కరెక్ట్ అయితే ఆ విషయంలో అనసూయ కూడా స్పందించారు. ఒకవేళ నిజంగా అదే కరెక్ట్ ఒకవేళ ఆ విషయం కనుక నిజమైతే మేము కూడా దానికి ఆపోజిట్ అంటే జానీ మాస్టర్ మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్పారు. అది ముందు ముందు ఏమవుతుందో చూడాలి. వాళ్ళ వైఫ్ అయితే మా హస్బెండ్ దేశం కోసం చనిపోవడానికి కూడా రెడీ అని మాట్లాడారు. బట్ అది బయట 100% న్యూస్ అయితే రాలేదు. చూడాలి కోర్టు ఏమి ఇస్తారో. అంటే ఆ అమ్మాయి విషయంలో కూడా ఇన్ని రోజుల దాదాపు 5-6 సంవత్సరాల నుంచి అంటుంది కదా. సో ఇన్ని సంవత్సరాలు కొన్ని ఇప్పుడే సాధన రావడానికి ఎవరైనా ఐ మీన్ అంటే ఇట్లా అంటే ఈ విధంగా చెయ్యి అని చెప్పినారు, ఇట్లా చాలా మంది అంటారు. సో నిజం అనుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే ఆమె ఇప్పుడు కావాలని చేస్తున్నట్టుంది. ఇప్పుడు 5 years నుంచి చెప్పుకోలేంది ఇప్పుడు చెప్తున్నారంటే ఆమె ఏదో ఎక్స్పెక్ట్ చేయడం గానీ లేకపోతే వెనకాల నుంచి ఎవరైనా ప్రొటెక్ట్ చేయడం గానీ ఆమెను అలా అనుకుంటున్నా నేను. వాట్ ఎవర్ ఇట్, నీకు ఒకవేళ ఇబ్బంది కలిగిందంటే అప్పటికప్పుడే చెప్పుంటే దానికి యాక్షన్ వేరేలా ఉండేది అనిపించింది నాకైతే. అయితే అమ్మాయికి అల్లు అర్జున్ తరపు నుంచి కూడా కొంచెం సపోర్ట్ వచ్చిందని కూడా తెలుస్తుంది. సో మరి అల్లు అర్జున్ రాజకీయాల పరంగా వెళ్ళి ఉండొచ్చు అని అనుకోవచ్చా? అది రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అది చాలా రాంగ్. అది 100% మనకి న్యూస్ తెలిస్తేనే మనం ఏదైనా చెప్పగలం. ఏంటంటే ఇప్పుడు జనాలు ఇప్పుడు సపోజ్ నేను నితిన్ ఫ్యాన్ అబ్బా, ఏదన్నా అనుకో నా టీం వాళ్ళే ఆపోజిట్ పర్సన్స్ మీద చెప్తారు. దానికి మనం అట్లా తీసుకోవడం చాలా రాంగ్. న్యూస్ ఏంటిది అనేది 100% చూసి అలా మాట్లాడడం అయితే నేను రైట్ అనుకుంటున్నాను. రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్స్ పక్కా ఉంటది. ఎందుకంటే ఆయన చాలా పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఉండే అవకాశం ఉంది. బట్ అదైతే కరెక్ట్ కాదు అనుకుంటున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద టైం కి కోర్టు ఏ నిర్ణయం ఇస్తుందో చూసి చెప్పడం అయితే మనది రైట్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ జానీ మాస్టర్ కంటే అమ్మాయిది ముందు తప్పని నేను అంటున్నా. నీకు తప్పు జరిగినప్పుడు నువ్వు అప్పుడే చెప్పుంటే రీసెంట్ గా మళ్ళీ న్యూస్ లో చూశాను, వాళ్ళ భార్యకు కూడా తెలుసు నేను కలిసినట్టు అని చెప్పింది. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు 5-6 సంవత్సరాల న్యూస్ ని నువ్వు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్, నీకు ఒకవేళ తప్పు జరగవచ్చు, నువ్వు అప్పుడే చెప్పుంటే దానికి తగిన శిక్ష అనేది ఇచ్చేవాళ్ళు. నువ్వు ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఏదో నీకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి 5 సంవత్సరాల తర్వాత అలా చెప్పడం అనేది చాలా రాంగ్. అది అట్లా పోర్ట్రే చేయడం కూడా చాలా తప్పు. అతను కూడా ఒక ఫ్యామిలీ పర్సన్, అతను కూడా చిన్న సాంగ్స్ చేసుకుంటూ బతికేవాళ్ళు. అలా చేయడం కరెక్ట్ కాదు. అతను కూడా చాలా మందికి ఆపర్చునిటీస్ ఇచ్చారు కదా. వాట్ ఎవర్ ఇట్, ఆమె ఒక్కదానికే కాదు చాలా మందికి ఆపర్చునిటీస్ ఇచ్చారు. సో అలా బ్యాట్ చేయడం అనేది నాకైతే రాంగ్ అనిపించింది. వాట్ ఎవర్ ఇట్, నువ్వు అప్పుడే చెప్పుంటే ఇంకొకరికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేదిగా అనిపించింది నాకైతే. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఇప్పుడు జానీ మాస్టర్ కి సంబంధించిన న్యూస్ ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆల్మోస్ట్ మన చెంచలగూడ పోలీస్ స్టేషన్ ప్రెసెంట్ జైల్లో. సో అసలు జానీ మాస్టర్ గురించి పర్సనల్ గా నీ ఒపీనియన్ ఏంటి? పర్సనల్ గా అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు. అంటే అవకాశం అనేది ఒక అమ్మాయికి ఏదైనా మనకి బెనిఫిట్ ఇస్తేనే ఆమెకి పైకి లేపాలన్నట్టు ఇండస్ట్రీలో చాలా ఉంటది. అది కాకపోతే నేను జానీ మాస్టర్ విషయంలో అలా నేను అనుకోవట్లేదు. ఆమెకి ఆల్రెడీ వైఫ్ ఉంది కదా, ఇంకా బయట చేసే ఏదో నార్మల్ ఉంటేలే కానీ మరి అంత హెవీగా చేసి మంచి ఇంత ఆడుకుంటాడని నేను అనుకోవట్లేదు. అంటే అమ్మాయి విషయంలో కూడా దాదాపు 5-6 ఏళ్ల నుంచి ఈ విధంగా అవుతుంది అంటుంది కదా. సో ఇన్ని రోజులు ఊరుకొని సడన్ ఇప్పుడు వచ్చి చెప్పడానికి ఏదన్నా కారణం అంటే ఎవరన్నా కావాలని ఈ విధంగా చెప్పించడం గానీ, కొంతమంది రాజకీయం ఇట్లా ఉంది దీని వెనకాల అంటారు. సో నిజం అనుకోవచ్చు? అది నిజమే అనుకుంటా నేను. ఇప్పుడు జానీ మాస్టర్ అంటే పవన్ కళ్యాణ్ వీరాభిమాని కాబట్టి వాళ్ళ పార్టీకే సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు జానీ మాస్టర్ పడనోళ్ళు ఎవరు, వైసీపీ వీళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళు నెగిటివ్ గా పోర్ట్రేట్ చేసి అట్లా అమ్మాయితో ఆడుకోవచ్చు. లేకపోతే అమ్మాయి మనీ కోసం ఏమైనా ఇట్లా చేసి ఉండొచ్చు, డిమాండ్ చేసి ఉండొచ్చు. మనీ ఇస్తేనే నేను మీ మీద కంప్లైంట్ చేయను, నాకు మనీ ఇవ్వండి అని అంటే దానివల్ల అట్లా చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు అంతే. అయితే ఈ అమ్మాయికి మన అల్లు అర్జున్ కూడా సపోర్ట్ తెలిపినట్టు కొంచెం తెలుస్తుంది. అంటే ఆ విధంగా మనం ఇప్పుడు జానీ మాస్టర్ జనసేన తరపు నుంచి కాబట్టి సో రీసెంట్ గా మనకు వైసీపీ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అని వివాదంలో నడుస్తుంది. సో ఆ విధంగా వెళ్ళి ఉండొచ్చు అనుకోవచ్చా? ఆ విషయంలో అయితే అంత ఇన్వాల్వ్ అల్లు అర్జున్ అనేది కాదు. ఈ విషయంలో ఇది కొంచెం చిల్లర విషయం. ఈ చిన్న విషయానికి ఆయన ఎందుకు వస్తాడు, ఆయన ఎందుకు చేస్తాడు, ఆయన మనస్తత్వంలో ఏముందో ఏమో తెలియదు. మరి ఆయన లేచింది కూడా ఇప్పుడు పవర్ స్టార్ మెగా స్టార్ ఉంటేనే కదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తోనే వచ్చిండు. ఈ రోజు సక్సెస్ వచ్చింది కదా అని ఇట్లా చేస్తుండు అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఓవరాల్ గా జానీ మాస్టర్ ఇది చెయ్యలేడు అని అంటున్నారు. చేయలేరు.
ఆయన మంచిగానే ఉంటారు. హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. సో జానీ మాస్టర్ ని పోలీసులు కూడా పట్టుకొచ్చారు. ఆల్రెడీ మన చెంచల్గూడ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ప్రజెంట్ అవుతున్నాడని న్యూస్ వచ్చింది. సో మరి ఏమనుకుంటున్నావు మొత్తం మీద జానీ మాస్టర్ గురించి? ఆయన నిజంగా చేసిండు అనుకోవచ్చా, చేయలేదు అనుకోవచ్చా? అమ్మాయి తప్ప, ఈయన తప్ప? అన్న నేను చాలా ఇంటర్వ్యూలు ఇదే చెప్పాను, చేసిందా లేదా అన్నది వాళ్ళిద్దరికి తెలుసు ఏందన్నది. సో నిజంగా ఎటికల్కి అయితే తను ఇచ్చిన జీరో ఎఫ్ఐఆర్ లో కానీ ఎఫ్ఐఆర్ చూస్తుంటే మాత్రం తప్పు చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎటికల్కి అయితే నిన్న గోవాలోకి వెళ్ళి జానీ మాస్టర్ తీసుకుని రావడం జరిగింది. సో ఈ రోజు కూడా చిర్లపల్లి జైలుకి వెళ్ళిండు. సో అక్కడ కూడా మనకి ఏంటంటే జడ్జి పర్మిషన్ ఇస్తే తప్ప తను బయట రాలేని పరిస్థితి. ఎందుకంటే తను బెయిల్ రావాలంటే ఇంపాసిబుల్. ఇప్పుడు అడ్వకేట్ వచ్చి బయటకు జానీ మాస్టర్ చెప్పలేడు. అడ్వకేట్ వచ్చి జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే మాత్రం తనకు లైఫ్ లాంగ్ ఇదే జైలు శిక్ష ఉంటది. తప్పు చేయలేడని నమ్మకం జడ్జికి ఉంది, అది అడ్వకేట్ కి ఉంది, జానీ మాస్టర్ కి ఉంది. తన సక్సెస్ఫుల్ గా క్లీన్ షీట్ గా వస్తారని జడ్జి చెప్తుండో. నిన్న కూడా వాళ్ళ వైఫ్ మాట్లాడింది అన్న టీవీ9 ఇంటర్వ్యూలో. ఏముందంటే నేను 15 సంవత్సరాల నుంచి మా భర్తతో ఉంటున్నా, ఏ రోజు కూడా నా భర్త తప్పు చేయలేడు, తప్పు చేసి అలవాటు తనకు లేవు, తనకు మంచి క్యారెక్టర్ ఉంది. చాలా మంది ఈరోజు చూస్తుంటే తనను ఏదో ఒక ఇష్యూలు లాగుతారు అన్నమాట, లైక్ ఏదేమంటారు కదా వేరే అన్నట్టుగా మాట్లాడతారు. సో తను అట్లాంటి వ్యక్తి కాదు. అట్లాంటి వ్యక్తి అయితే నేను వేరే కాస్ట్ అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకున్నాడు అని తను చెప్పింది. అట్ సేమ్ టైం ఒకవేళ మన జానీ మాస్టర్ ఆ ఫీలింగ్ ఉంటే తను జనసేన సపోర్ట్ ఇచ్చేవాడు కాదు. ఇంకా జనసేన బీజేపీతో అలయన్స్ ఉంది, అట్లాంటి తను సపోర్ట్ ఇచ్చేవాడు కాదు. సపోర్ట్ ఇచ్చాడు అట్లాంటి వ్యక్తిత్వం జానీ మాస్టర్ లేదని చెప్పడం జరిగింది. ఒకవేళ మా భర్త తప్పు చేసి ఉంటే నేను నా భర్త విడాకులు ఇస్తాను అంత ధైర్యంగా చెప్తుంటాను. ఆమె కూడా ఇందులో ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఆమె కూడా ఒక్కొక్క తిట్టడం కూడా ఇలాంటివి కూడా చేసింది. అందుకోసం ఈ విధంగా చెప్తాను చాలా మంది అంటారు కదా. కరెక్ట్ అన్న. తను అంత క్లియర్ ఏం చెప్తా అంటే నేనే అమ్మాయికి ఎంకరేజ్ చేసిన, ఆమె వైఫ్ అంటుంది ఆ అమ్మాయికి నేనే బొంబాయిలో కార్డు ఇప్పించిన, కొరియోగ్రాఫర్ ఇక తెలుగులో కూడా మేమే ఇప్పించినాము. తర్వాత తను ఎందుకు ఇబ్బంది అని తెలియదు, మా దగ్గర అయితే కరెక్ట్ 1 year నుంచి మా దగ్గర ఉండట్లేదు అని చెప్పింది. ఒకవేళ నా భర్త తప్పు చేసి ఉంటే మాత్రం 100% నేను విడాకులు ఇచ్చేసాను. ఏ భార్య కూడా ఒకళ్ళు తప్పు చేసి ఉంటే ఆ మాట అన్నది కదా. సో 100% ఆ మాటలు కొద్దిగా జెన్యూన్ ఉన్నట్టు ఫీలింగ్ అవుతుంది. విడాకులు ఇస్తా, నేను భర్తతో కలిసి ఉన్నాను అంటే చూద్దాం. మరి ఇక్కడ సస్పెన్స్ మారిపోయింది అన్న. జానీ మాస్టర్ కూడా వచ్చాడు, తనైతే మేబీ ఈ రోజు ఒక జైలుకి వెళ్ళాడు కాబట్టి బెయిల్ వస్తా రాలేదని సస్పెన్స్ గా ఉంది. ఒకవేళ వస్తే మాత్రం బాగుంటుందని కోరుకుంటున్నా. కంప్లీట్ ఈ అమ్మాయిదే తప్ప అనుకోవచ్చా? మనం కావాలనే విధంగా ఏదో ఒకటి ఆశించి, లేకపోతే పైసలో లేకపోతే ఆశలో ఏదో ఆశించి చేస్తుంది అనుకోవచ్చా అని ఒక చెప్తానా. జానీ మాస్టర్ గురించి నాకు పర్సనల్ నా అభిప్రాయం చెప్తానా. నేను డబుల్ స్మార్ట్ షూటింగ్ వెళ్ళాను, అంటే జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళినా. తను కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు. ఆ రోజు కొరియోగ్రాఫర్ చేస్తుంటే మమ్మల్ని కొద్దిగా వేరే వాళ్ళు తిట్టారన్నమాట, మంచి వర్క్ చేస్తారని. అరే తురే అని మాట్లాడుతుంటే జానీ మాస్టర్ మీరు జూనియర్ ఆర్టిస్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి, అరే తురే రానకండి అన్నాడు. ఆ రోజు నేను జానీ మాస్టర్ కి అరే ఇంత మంచోడు అనుకున్నా. కానీ ఈ రోజు ఆయన అట్లా చేసినట్టు నేను నమ్మలేకపోతున్నా. సో ఎనీవే జానీ మాస్టర్ తప్పు చేయడం ఫీలింగ్ నాకు కలిగింది. ఒకటే ఏం చెప్తాను, తను ఎక్కడున్నా కూడా తప్పు చేస్తే మాత్రం 100% అరెస్ట్ చేయాలి, తప్పు చేయకుంటే మాత్రం తనని వదిలేయాలని కోరుకుంటున్నాను. హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు జానీ మాస్టర్ గురించి ఆల్మోస్ట్ అందరికి తెలిసింది. సో ప్రెసెంట్ అయితే ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నట్టు న్యూస్ వచ్చింది. అసలు మీ పర్సనల్ గా మీరేమనుకుంటున్నారు జానీ మాస్టర్ గురించి? నా పర్సనల్ గా నేనేమనుకోవట్లేదు. అతనిది, నా పేరు సునీల్, మాది నెల్లూరు ఆంధ్ర. జానీ మాస్టర్ది కూడా నెల్లూరు. ఒకవేళ అతనికి మాకు పరిచయాలు లేకపోయినా అతను చాలా కష్టపడి అతను ఉన్నటువంటి నేటివ్ ప్లేస్ నెల్లూరులో, ఆయన ఏరియా మాకు తెలుసు, ఆయన ఇల్లు కాబట్టి ఆయన కష్టపడి పైకి వచ్చాడు. కాకపోతే అక్కడ ఏం జరిగిందో మనందరం చూడలేదు. కాకపోతే జరిగినటువంటి పరిస్థితులు సోషల్ మీడియాలలో చాలా వరకు బ్యాడ్ గా రాస్తారు, కొంచెం వరకు గుడ్ రాస్తారు. అంటే నిజాలు తెలుసుకోకుండా రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి అక్కడ జరిగినటువంటి నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించాల్సిందే. కాబట్టి ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి గతంలో మన సినిమా ఇండస్ట్రీ ఉంది, పొలిటికల్ అన్ని ఉన్నాయి. ఇవి చిన్న ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయినాయి. అంటే ఒక బ్యాడ్ గా రావడము, ఏదన్నా ఉన్నా లోపలే చూసుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిని హరాస్మెంట్ చేశారు, నన్ను హరాస్మెంట్ చేశాడు, ఇబ్బంది పెట్టాడు అంటున్నాను. కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎంతవరకు. అమ్మాయి నిజంగా జరుగుంటే స్టేట్మెంట్ ఇవ్వాలా. తప్పు చేసి ఉంటే నిజంగానే అతనికి ఉన్నటువంటి కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేయాలా, అతను నిజంగానే అరెస్ట్ చేయాలా. కాబట్టి అమ్మాయి విషయంలో కూడా ఇది గత 5-6 years నుంచి జరుగుతుందని చెప్తుంది. సో ఇన్ని సంవత్సరాలు ఊరుకొని ఇప్పుడు సడన్ గా వచ్చి చెప్తుంది అంటే దాని వెనకాల ఏదైనా ఆలోచించా, అంటే ఎవరైనా కావాలని చేయిస్తున్నారా రాజకీయాల పరంగా ఇట్లా అట్లా అనుకోవచ్చా? చూడండి, నా వయసు 31 సంవత్సరాలు. నా వయసు ఇన్ని సంవత్సరాలు నాకు ఒక తెలిసినప్పటి నుంచి కూడా ఇంతవరకు రాజకీయాలకి సినిమాకి సంబంధం ఉండేది కాదు. ఎలక్షన్స్ వచ్చాయా, వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారా, సెలబ్రిటీస్ వెళ్ళిపోయారు, అంతవరకే ఉండేది. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా ఈ సినిమా దాంట్లో రాజకీయ నాయకులు ఎంట్రీ అవ్వడము, దాన్ని కలిపెట్టడము, ఇట్లా అంతా చాలా గందరగోళం అయిపోయింది.
కాబట్టి దీని వెనకాల వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అనేది సెకండరీ, కానీ ఉన్నారనే నేను అనుకుంటున్నా. ఉండకపోతే ఆమె 4 years నిన్ను అరేంజ్మెంట్ చేస్తాను. 4 years నుంచి నిన్ను ఎవడు ఉండమన్నాడు ఆయన దగ్గర? ఎందుకు నువ్వు పోలీసు స్టేషన్ లేవా ఈ రోజుల్లో? పోలీస్ స్టేషన్ లేవా, లేకపోతే చట్టాలు లేవా, న్యాయస్థానాలు లేవా? కోర్టులు అన్ని ఉన్నాయి కదా, వాటి కంప్లైంట్ ఇవ్వు. మరి ఇప్పటికిప్పుడు సడన్ గా వచ్చి వాళ్ళు ఏదన్నా ఇప్పుడు కనీసం ఒక్క ఎవిడెన్స్ అయినా ఉండాలి కదా అని నేను అంటాను. ఒక వీడియో ఏదో ఒకటి, కానీ అతను తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షించాల్సిందని నేను అంటాను. ఒకవేళ తప్పు చేయకపోతే నిజ నిర్ధారణలు తెలుసుకొని చేయాలనేది నా యొక్క అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఇక్కడ నిజమే అబద్ధమే కూడది నిజమే తెలియక ముందే అల్లు అర్జున్ తరపు నుంచి ఎవరైతే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో ఆ అమ్మాయికి సపోర్ట్ వచ్చింది అనే విధంగా కూడా కొంచెం సమాచారం వచ్చింది. సో ఏం తెలుసుకోకుండా ఒక స్టార్ హీరో ఈ విధంగా అంటే సపోర్ట్ తెలిపడం కరెక్టే. ఒక స్టార్ హీరో సపోర్ట్ చేయడం అంటే దీన్ని బట్టి అర్థం అవుతుందంటే ఏదో ఒక విధంగా అతన్ని ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశం అని నేను అనుకుంటున్నా. ఓకేనా? కాబట్టి ఇంకా రకరకాల వ్యక్తులందరూ దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. దీన్ని ఏ విధంగా మనం స్వీకరించాలో మనకు తెలియదు. కాబట్టి ఎవరైనా ఏమి నమ్ముకుంటారు? న్యాయస్థానాన్ని నమ్ముకుంటారు. కాబట్టి త్వరలో అన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి అక్కడ అమ్మాయిని నా అభిప్రాయం ఏంటంటే అమ్మాయిని కూడా తీసుకురావాలని. అమ్మాయి తీసుకొచ్చి అమ్మాయి కూడా సాక్ష్యం చెప్పాలా. ఎందుకంటే ఆమె కదా దాన్ని ఇష్యూ చేసిందంత, ఆమె క్రియేట్ చేసింది. కాబట్టి ఆమె బయటకు వచ్చి ఆమె కోర్టులో సమాధానం చెప్పాలని నా యొక్క ఉద్దేశం. హాయ్ బ్రో. సో జానీ మాస్టర్ ఇష్యూ అంతా చూసినావు కదా? చూసా. సో ఆల్మోస్ట్ ఆయన నేరం ఒప్పుకున్నాడు అనే విధంగా కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది ఫ్లాష్ గా. సో అసలు నువ్వేమనుకుంటున్నావు జానీ మాస్టర్ గురించి? ఆయన అలాంటి వ్యక్తి కాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను జూనియర్ ఆర్టిస్ట్ గా ఇస్మార్ట్ సింగ్ రీసెంట్ గా 1 month బ్యాక్ పోయినా సాంగ్ షూట్ చేస్తున్నాము. జూనియర్ ఆర్టిస్ట్ కదా నేను, సరిగ్గా చేయకపోతే తిడతా ఉంటారు కదా అసిస్టెంట్లు వాళ్ళు. అలా అని ఒక ఆయన వచ్చి మమ్మల్ని తిట్టిండు. అప్పుడే జానీ మాస్టర్ ఎంట్రీ ఇచ్చిండు. వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళని తిట్టొద్దు అని రెస్పెక్టబుల్ గా మాట్లాడి, వాళ్ళు కూడా ఒక యాక్టర్స్ గా, జూనియర్ యాక్టర్స్ గా వాళ్ళకు కూడా వీళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పిండు. అలాంటి వ్యక్తి ఇట్లా చేసిండంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నేను 4 days ఆయన ఎట్లుంటాడో, ఏ విధంగా ఉంటాడో, ఏం చేస్తాడో పొద్దు నుంచి నైట్ వరకు చూస్తూనే ఉన్నా. అలాంటి వ్యక్తి చేయలేడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అమ్మాయి కావాలని చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని రోజుల్లో అది ఇప్పటిదో ఉంది, 5 years ఎన్ని years మనకు తెలియదు. రీసెంట్ గా నేషనల్ అవార్డు వచ్చింది జానీ మాస్టర్. దాని వల్ల తొక్కేయాలని గిట్ట ఎవరైనా ఆరోపణలు చేస్తారో, నిందలు మోపాలని చేస్తారో అని నేను అనుకుంటున్నాను. కానీ ఆయన అలా చేయడం కాదు, చెయ్యడు కూడా, అలా చేయలేడు కూడా. ఆల్మోస్ట్ ఆయన కూడా అంగీకరించింది అనే విధంగా కూడా ఇప్పుడు రీసెంట్ గా జస్ట్ ఇందాకనే ఒక న్యూస్ వచ్చింది. మొన్న ఒక మీడియాలో చెప్పలేడా నేను ఎక్కడ పట్టుకున్నా, ఎప్పుడు పట్టుకున్నా, ఎందుకు పట్టుకున్నా అలా చెప్పిండు కదా. చెప్పిన తర్వాత ఈ కేసులు కోర్టులో ఏం చెప్పిండో ఇంకా వీడియో మనకు వచ్చిందో రాలేదో తెలియదు. వీడియోస్ రాలేవు కానీ ఆయన ఒప్పుకునే విధంగా వచ్చింది. అంటే ఇందులో వాళ్ళ వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఆమె కూడా మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటాము, లేకపోతే కొట్టడం తిట్టడం ఇలాంటివన్నీ కూడా ఆమె కూడా చేసేదంట. సో ఇంత నిజం అనుకో, అది నిజం కదా, అబద్ధం. వాళ్ళ వైఫ్ గురించి కూడా చెప్పిండు, నా వైఫ్ ముస్లిం, మా వైఫ్ హిందూ, నేను ముస్లిం అని కూడా చెప్పిండు చాలా సార్లు. కానీ అలా చేయలేడని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి ఆలోచించాలి మనము? అమ్మాయి తరపు నుంచి ఆలోచించాలా, లేకపోతే జానీ మాస్టర్ తరపు నుంచి ఆలోచించాలా, ఇద్దరు తరపు నుంచి ఆలోచించాలి? ఇద్దరు తరపు నుంచి ఆలోచించాలే గాని అమ్మాయి అలా ఎందుకు చేస్తుందో, ఎవరు చేపిస్తుర్రో. ఆయన అసిస్టెంట్ కదా, డాన్స్ అసిస్టెంట్. ఆయన పుష్ప 2 లో కూడా ఛాన్స్ ఇచ్చారంట అల్లు అర్జున్, రీసెంట్ గా తెలిసింది. కానీ జానీ మాస్టర్ అలా చేయలేడని నేను అనుకుంటున్నాను. చేస్తే చెప్పలేము. ఎందుకు రాజకీయం ఇట్లా ఉంది, రాజకీయాల పరంగా చూసుకొని కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని గిట్ట ఒక న్యూస్ వచ్చింది. సో నిజం అనుకోవచ్చా? ఇది నిజమే. రాజకీయాలు అనుకోవచ్చు, అట్లా ఎవరు చేసిన అనుకోవచ్చు. ఎవరని మనం చెప్పలేము కానీ అదైతే వెనక నుంచి నడుస్తుంది. ఆ పేర్లు బయట తెలియదు కాబట్టి అవి లోపల నడుస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ తొక్కేయాలని రీసెంట్ గా నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి ఆయన పైకి ఎదుగుతుంది. కాబట్టి ఆయన ఎట్లాంటి వ్యక్తి అంటే ఒకరిని లైఫ్ ఇచ్చే వ్యక్తి కానీ ఒక లైఫ్ స్పాయిల్ చేసే వ్యక్తిగా జానీ మాస్టర్. నేను 4 days చూసా షూటింగ్ పోయి. అలాంటి వ్యక్తిలో చేసిండని నేను అనుకోవట్లేదు. అయితే అమ్మాయికి అల్లు అర్జున్ తరపు నుంచి కూడా కొంచెం సపోర్ట్ వచ్చిందని కూడా తెలిసింది. సో మరి అల్లు అర్జున్ ఏం తెలుసుకోకుండా ఒక స్టార్ హీరో ఈ విధంగా సపోర్ట్ తెలిపడం కరెక్ట్ అంట? అది అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పెట్టిండా, పంపించిన అల్లు తెలిసిపోయింది అందరికి. పెట్టిండా మేనేజర్ ని పంపించి మీకు సపోర్ట్ ఇస్తాము, నా సినిమాలో కూడా మీకు ఇంకా ముందు ఛాన్స్ ఇస్తామనే విధంగా చెప్పిండంటే. సో వెళ్ళారు కరెక్ట్. జానీ మాస్టర్ చాలా సార్లు కూడా అల్లు అర్జున్ గురించి చెప్పిండు. అలాంటి వ్యక్తి జానీ మాస్టర్ అపోజిట్ ఎట్లా పోతాడు? అల్లు అర్జున్ సగం లైఫ్ ఇచ్చింది కూడా అల్లు అర్జునే. ఫస్ట్ రామ్ చరణ్ ఇచ్చిండు, తర్వాత అల్లు అర్జునే చాలా సాంగ్స్ ఇచ్చిండు. కానీ
అట్లా నిందలు ఎందుకు మోపుతారో తెలియదు కాబట్టి కోర్టులో ఏం చెప్తాడో మనం వెయిట్ చేయాలి కాబట్టి నిజం ఏందో అబద్ధం ఏందో మనకైతే తెలియదు. ఓవరాల్ గా జానీ మాస్టర్ చేయలేదు ఇట్లాంటి చెయ్యడు అంటారు. చేయలేడు.